మనమైతే ఇప్పుడు విజయనగరంలోని సీఎంఆర్ జంక్షన్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం చూసుకుంటే రోడ్డు మధ్యలో సీసీ కెమెరాలు అమర్చే స్తంభం అయితే ఇక్కడ రోడ్డు మధ్యలో పెట్టారు. ఇది ట్రాఫిక్ కి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఇప్పుడు కాదు, మినిమం 3 years నుంచి కూడా ఇక్కడైతే ఈ స్తంభం ఉంది. కానీ ఎవరు కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. అయితే కొన్ని వార్తా పత్రికల్లో వచ్చిన కథనానికి ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారు అయితే స్పందించి ఇప్పుడు ఈ స్తంభాన్ని రిమూవ్ చేయడానికి అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఒకసారి ఎస్పీ గారి మాటల్లోనే మరిన్ని వివరాలు ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. ఎన్సీఎస్ థియేటర్ సీఎంఆర్ జంక్షన్ లో ఇది చాలా పాత రోజుల్లో దాదాపు ఒక 4-5 years బ్యాక్ రోడ్డు మీద ఈ మ్యాట్రిక్ సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈ యొక్క పోల్ని రోడ్లు అలాగే వదిలేస్తారు. దీన్ని ఎవరు కూడా మార్చడం లేదు. అలాగే ట్రాఫిక్ బాగా కంజెషన్, అలాగే దీనివల్ల యాక్సిడెంట్లు అవడం ఈ రోజు మా దృష్టికి రావడం జరిగింది. నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ ఈ రోజు వెహికల్ అరేంజ్ చేశాను. ఇక మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు తీయాలనేది లేకుండా ప్రజల కోసం విజయనగరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ ఈ కెమెరాలన్నీ రిమూవ్ చేయించి ఈరోజు ప్రొక్లైనర్తో ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి క్లియర్ చేస్తాం. ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు పడకూడదన్నదే మా ఉద్దేశం. అలాగే అందరు కూడా త్రిబుల్ రైడింగ్ వెళ్తున్నారు, హెల్మెట్లు వేసుకోకుండా ఇంకా విజయనగరం ప్రజలు ఈ రోడ్ యాక్సిడెంట్లు ఇంకా జరుగుతున్నాయి. చాలా వరకు మేము స్పెషల్ డ్రైవ్లు పెట్టుకున్న రోజు మాత్రం హెల్మెట్లు వేసుకుంటున్నారు. ఇది మా కోసం కాదు, మేము ఫైన్ వేయాలనుకుంటే ఎంతమంది కన్నా ఫైన్ చేయొచ్చు. బట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీరందరూ తెలుసుకోవాలి. విజయనగరం ప్రజలందరూ కూడా హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటివి, దానివల్ల ప్రాణాలు కాపాడుకోగలుగుతాం, ఫ్యామిలీస్ సఫర్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు చాలా మంది. అందుకని ఎన్ని దృష్టిలో పెట్టుకొని ట్రిబుల్ రైడింగ్ లేకుండా, అలాగే సౌండ్ వచ్చేటువంటి సైలెన్సర్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేశాం. ఇంకా 1-6 ఉంటే వాళ్ళకు కూడా చెప్తున్నారు. ట్రిబుల్ రైడింగ్ ఈ 3 దృష్టిలో పెట్టుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ మెయిన్. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో వీళ్ళు చనిపోతూ పక్కన వాళ్ళని కూడా చంపేస్తున్నారు. రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళని కూడా డిసిప్లైన్ గా వెళ్తున్నటువంటి వాళ్ళని గుద్దేయటం, అలాగే స్త్రీలు, చిన్నపిల్లలు, కార్మికులు రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళని యాక్సిడెంట్ చేసి చంపేస్తున్నారు. మేము ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఎవరైనా డ్రంక్ డ్రైవ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి వరకు దాదాపు 200 డ్రింక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళని జైలుకి పంపించడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా డ్రింక్ చేసి ఇలా చేశారంటే ఎవరన్నా వాళ్ళని కూడా మేము చట్ట ప్రకారం జైల్లోకి పంపడం జరుగుతుంది. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, హెల్మెట్ ధరించండి, అలాగే డ్రింక్ చేసే వెహికల్ డ్రైవ్ చేయకండి. అలాగే మన బాధ్యత ఎలాగో ప్రజలు పక్కన ఉన్నటువంటి సామాన్య ప్రజలను కూడా డ్రైవ్ చేసేటప్పుడు ఆలోచించి మీరు డ్రైవ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, 3 ఏళ్లుగా కూడా ఇక్కడ సీసీ కెమెరాలు పెట్టే స్తంభం రోడ్డు మధ్యలో ఉన్న ఏ అధికారులు కూడా స్పందించలేదు. ఇన్నేళ్లకి అంటే 3 ఏళ్ల తర్వాత కళ్ళు తెరిచారా అనే విధంగా అయితే ఉంది. ఇప్పటికైనా సరే ఎవరో ఒక అధికారులు అంటే మున్సిపల్ అధికారులు అయితే ఈ చర్యలు తీసుకోవాలి. రోడ్డు మధ్యలో ఆ స్తంభం ఉంచి అదే రోడ్డు వేసేసారు. ఇటు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, దీనివల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనిపై ఇప్పుడు స్పందించి ఎస్పీ దామోదర్ ఐపీఎస్ గారు అయితే స్పందించి ఇప్పుడు ఆ రోడ్డుకి అడ్డంగా ఉన్న స్తంభాన్ని తొలగించడం కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి అంటే ఇటువంటివి చాలా మట్టికి కూడా విజయనగరంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మరి ఒక్కొక్క సమస్యని పరిష్కరించాలని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమా సుమన్ టీవీ విజయనగరం.